హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గత 6 నెలల్లో అనగా 2026 జనవరి నుండి జూన్ వరకు వార్తల్లో నిలిచిన పుస్తకాలు మరియు రచయితల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఏ పోటీ పరీక్ష అయినా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కానివ్వండి, ఈ టాపిక్ పైన తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. సో పుస్తకాలు మరియు రచయితల గురించి ఈ వీడియోలో కొన్ని మెమొరీ హింట్స్, కొండ గుర్తుల ద్వారా కోడింగ్ రూపంలో అసోసియేషన్ మెథడ్లో ఈ వీడియోలో ఈ పుస్తకాలను మరియు రచయితలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఫస్ట్ బుక్, ఎర్లీ నార్త్ ఇండియా అండ్ ఇట్స్ కాయినేజ్. దీని యొక్క రచయిత దేవేంద్ర హండా. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఈ రచయిత పేరులోని దేవేంద్ర హండాను హుండీగా మనం అనుకుందాం. ఇందులో కాయినేజ్, ఈ పుస్తకం పేరు ఇట్స్ కాయినేజ్ అని ఉంది. ఈ కాయినేజ్లో కాయిన్స్ని ఈ హుండీలో ఉన్నట్టు హాస్యంగా మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ రెండవ పుస్తకం శారీ ఎటర్నల్. దీని యొక్క రచయిత లక్ష్మీ ముర్దేశ్వర్ పూరి. ఇలా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. రచయిత పేరు లక్ష్మీపూరి. ఆమె రాసిన పుస్తకం శారీ ఎటర్నల్. లక్ష్మీపూరిలో లక్ష్మిని లక్ష్మీదేవి అనుకోండి. అలాగే ఆమె ఏం ధరించుకొని ఉంటుంది? శారీ ధరించుకొని ఉంటుంది. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సింగ్, డాన్స్ అండ్ లీడ్, లీడర్షిప్ లెసన్స్ ఫ్రమ్ ద టీచింగ్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద. ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు, అంటే విడుదల చేశారు. దీని యొక్క రచయిత హిందోల్ సేన్ గుప్తా. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. రచయిత పేరులో హిందోల్, హిందువులు పాటలు పాడతారు, నాట్యం చేస్తారు. సింగ్, డాన్స్ అండ్ లీడ్, లీడ్ అంటే దాన్ని ప్రదర్శిస్తారు. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మరొక పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నర్వానే స్వయంగా రచించారు. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. 4 స్టార్స్, జనరల్ ఆర్మీ చీఫ్, జనరల్ 4 స్టార్స్ అంటే ఆర్మీ చీఫ్ కూడా స్టార్స్ ఉన్నట్టు. మరొక పుస్తకం ద అదర్ హాఫ్ ఆఫ్ ది కోకోనట్. దీని యొక్క మొదటి ప్రచురణ 2003లో, ఆ తర్వాత 2025లలో విడుదల చేయబడింది. దీన్ని పాదుకురాలు, ఎడిటెడ్ బై కె శ్రీలత. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. శ్రీలతకు కోకోనట్ అంటే టెంకాయ అంటే బాగా ఇష్టం, అంటే టెంకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి బాగా ఇష్టమని అలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. పుస్తకం మహాత్మా, ఏ గ్రేట్ కమ్యూనికేటర్. దీన్ని రచించింది ఆకాశవాణి అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ధీరజ్ ఇలా అంటున్నాడు, ఏమని? ఆకాశవాణిలో ఇలా అంటున్నాడు. ఆకాశవాణి అంటే ఆయన అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. దాంట్లో ఆయన ఏమంటున్నాడు? మహాత్మా గాంధీ గ్రేట్ కమ్యూనికేటర్, గొప్ప వాక్చాతుర్యం గల, ఇతరులతో బాగా మాట్లాడగలిగే వ్యక్తి అని అంటున్నాడు దీంట్లో, ఆకాశవాణిలో. ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బుక్ లవ్ బైట్స్ అండ్ బుక్ మార్క్స్ ఇన్ కబిని. రచన లక్ష్మీ రామనాథన్. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. లక్ష్మీ రామనాథన్లో రామనాథ మాకు ఈ ప్రేమ కబినై అంటే హిందీలో కబినై, నై అంటే నై అంటే మాకు ఈ ప్రేమ అనేది వద్దు అని ఇలా హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం. గాడ్స్ ఓన్ ఎంపైర్, ద ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆఫ్ మార్తాండ వర్మ ఆఫ్ ట్రావెన్కోర్. దీని యొక్క రచయితలు రఘుపాలట్ మరియు పుష్ప పాలట్. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. ఎంపైర్ అంటే ఒక సామ్రాజ్యంలో అక్కడ సైనికులు ఉంటారు కదా, పలట్ అని శబ్దం వస్తూ ఉంటుంది, వాళ్ళ బూట్ల శబ్దాలు. ఇలా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్. దీని యొక్క రచయిత ఏఎన్ఐ అంటే ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ ఛానల్ ఉంటుంది కదా, మీడియా సంస్థ. దాని యొక్క చైర్మన్ ప్రేమ్ ప్రకాష్ దీని యొక్క రచయిత. ఇటీవల 2026లో 2వ ఎడిషన్ను విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారంటే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. సరే, ఈ పుస్తకాన్ని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. పుస్తకం పేరు హిస్టరీ ఎవరికి ఇష్టం? ప్రేమ్ ప్రకాష్కు లేదా ప్రేమ్కు లేదా ప్రకాష్కు, వాళ్ళిద్దరికీ కలిసి ఇష్టం అని ఇలా హాస్యంగా గుర్తుంచుకోండి. లేదా వాళ్ళిద్దరూ ఈ హిస్టరీ అనే సబ్జెక్ట్ను ఇగ్నోర్ అంటే దాన్ని సరిగ్గా చదవట్లేదు, గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. డార్లింగ్ ఎర్త్ పార్థిబో. దీని యొక్క మూల రచయిత శీర్షేందు ముఖ్యోపాధ్యాయ. ఇది బెంగాలీ నవల. అయితే దీన్ని అనువాదం చేసింది, ఎందులోకి అనువాదం చేశారు? ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు ప్రసేన్జిత్ సాహా. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. మనకి సోషల్లో వస్తూ ఉంటుంది ఎర్త్, భూమి గురించి. శీర్షేందు ముఖ్యోపాధ్యాయలో శీర్షికలు సోషల్లో ఎర్త్కి సంబంధించి అంటే భూమికి సంబంధించి అనేక శీర్షికలు ఉన్నట్టుగా మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం.
నెక్స్ట్ మరొక పుస్తకం ఓల్గా టు గంగా, రాహుల్ సంకృత్యాన్. అద్భుతమైన రచన 7వసారి తమిళంలోకి అనువదించబడింది. దాకా 7 సార్లు తమిళంలోకి అనువదించబడిందంట. ఈ రాహుల్ సంకృత్యాన్ ప్రముఖ పండితుడు, యాత్ర రచయిత, బీహార్లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యవస్థాపక సభ్యుడు. ఓకే, సరే ఈ రచయిత గురించి ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. రాహుల్ సంకృత్యాన్, వోల్గా టు గంగా. మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి వోల్గా టు గంగా అంటే వోల్గా నుంచి గంగా వరకు బాగా విస్తరించబడింది. ఏంటది? మన యొక్క సంస్కృత్యాన్ అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ భారతదేశం మొట్టమొదటి నమో పుస్తక ఉత్సవంలో డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు 2000. ఏం పుస్తకాలు? జనరల్, వి బనో మరియు మహాత్మా. వీటిని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. నమో పుస్తక ఫెస్టివల్ అంటే నమో అంటే మనకు బాగా తెలుసు నరేంద్ర మోదీ. ఆయనను జెన్ వి బనో అంటే ఈ జనరేషన్లో అత్యంత ప్రభావితశీలమైన వ్యక్తి. అలాగే మహాత్మా, ఆయన మహాత్ముడైన వ్యక్తి. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ప్రేమ్ను విశ్వను ప్రేమ్. దీన్ని రచించిన వారు జైన పండితుడు శ్రీమద విజయరత్న సుందర్ సూరీశ్వర్జీ మహారాజ్. ఇది ఆయన ఒక 500వ పుస్తకం, అంటే 500 బుక్స్ రాశాడు ఆయన. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. ఈ యొక్క మహారాజ్ ఈయన జైన పండితుడు కదా, ఈయన విశ్వాన్ని అలా బాగా ప్రేమిస్తాడని మనం గుర్తుంచుకొని ట్రై చేయండి. ఎన్నవ పుస్తకం? 500వ పుస్తకం. నెక్స్ట్ నలంద, హౌ ఇట్ చేంజ్డ్ ద వరల్డ్. రచించింది అభయ్కే. గుర్తుంచుకొని ట్రై చేయండి. నలంద విశ్వవిద్యాలయం మనకు బాగా తెలుసు. అందులోని ఒక ప్రొఫెసర్, స్కాలర్ అభయ్కే వల్ల ఈ నలంద విశ్వవిద్యాలయం ప్రపంచాన్ని ఎలా మార్చింది అన్నది అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. మరొక పుస్తకం చాలీస్ ఆఫ్ అంబ్రోసియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్. దీని యొక్క రచయిత భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి శ్రీ సురేంద్ర కుమార్ పచౌరి. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. ఈ పుస్తకం పేరేంటి? చాలీస్ పచౌరి చాలీస్ అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. మరొక పుస్తకం పళనివేలు గట్స్. ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వి పళనివేలు. ఇది ఒక స్వీయ ఆత్మకథ ఆయన రచించుకున్నది. పళనివేలు గట్స్. ఇది హిందీ ముద్రణ. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ఆవిష్కరించారు, అంతే విడుదల చేశారు. ఒక పుస్తకం లైఫ్, లా అండ్ లిటరేచర్, రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎ జడ్జ్. రచించింది జస్టిస్ ఆనంద్ వెంకటేష్. ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. జస్టిస్ ఆనంద్ వెంకటేష్లో ఆనంద్ జడ్జిగా ఉన్న ఈ ఆనంద్ లైఫ్లో మరియు లాలో మరియు లిటరేచర్, సాహిత్యంలో ఆనందంగా ఉన్నాడు. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మరొక పుస్తకం ద గ్యాలరీ ఆఫ్ అప్సైడ్ డౌన్ ఉమెన్. దీన్ని రచించింది అరుంధతి సుబ్రహ్మణ్యం. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ పుస్తకాన్ని సుబ్రహ్మణ్యంలో మనియం, డౌన్ ఉమెన్, మనీ అని గుర్తుంచుకోండి. మనీ లేకపోతే మనకేమవుతుంది? అప్సైడ్ డౌన్, మన జీవితం తలకిందులవుతుంది. మరొక పుస్తకం ద సేజ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం, ద లైఫ్, లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీనారాయణ గురు. దీన్ని సిపి రాధాకృష్ణ న్యూఢిల్లీలో రాష్ట్రపతి ఆవిష్కరించారంటే విడుదల చేశారు. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు? పార్లమెంట్ సభ్యులు, ఎంపీ డాక్టర్ శశి థరూర్. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. శశి థరూర్ పార్లమెంట్ సభ్యులు కదా, ఆయన పార్లమెంట్లో బుక్ పేరు నారాయణ గురు, నారాయణ అని పలుకుతూ ఉంటాడు. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ద డోయన్ ఆఫ్ ఒడిస్సా జర్నలిజం. దీన్ని రచించింది ఎస్ జగన్నాథ్ దాస్. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. ది డోయన్ ఆఫ్ ఒడిస్సా జర్నలిజం, జగన్నాథ్ దాస్ డోయన్ అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. లేదా దాస్ ఎక్కడ ఉన్నాడు? ఒడిస్సాలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ జర్నలిజం చేస్తున్నాడు. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి, ద ఎటర్నల్ స్టేట్స్మెన్. దీన్ని కూడా ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఒక రచయిత విజయ్ గోయల్. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. రచయిత పేరు గోయల్లో గో అనుకోండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎటర్నల్ స్టేట్స్మెన్ అంటే వివిధ దేశాలకు వివిధ రాష్ట్రాలకు లేదా స్టేట్స్కు ఆయన వెళ్తూ ఉండేవాడు. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఎ ఫైర్
యాంట్ రైట్ దేర్. ఈ పుస్తకం యొక్క తెలుగు రచయిత మొహమ్మద్ కదీర్ బాబు. దీన్ని డివి శుభశ్రీ ఆంగ్లంలోకి అనువదించింది. సో దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. కదీర్ బాబులో అలా కాదురా బాబు, శుభశ్రీకి చెప్పు, అక్కడ అంటే రైట్ దేర్ ఫైర్ ఉంది, నిప్పు ఉంది అని ఇలా హాస్యంగా గుర్తుంచుకోండి. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, అన్ యాక్సిడెంటల్ లాయర్, మై అడ్వెంచర్స్ ఇన్ లైఫ్ అండ్ లా. దీన్ని రచించింది కేకే వేణుగోపాల్. ఇది ఆయన యొక్క జీవిత చరిత్ర. దీనిని న్యాయవాది సుహాసిని సేన్తో కలిసి రచించారు. పుస్తకాన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. రచయిత ఈ వేణుగోపాల్ న్యాయవాది అంటే లాయర్ సుహాసినితో ఇలా అంటున్నాడు, ఏమని, నేను యాక్సిడెంట్గా లాయర్ అయ్యాను, అంటే అనుకోకుండా లాయర్ అయిపోయాను. నేను ఏమంటానంటే ఓకేగా ఉందని అంటాను. అంటే ఓకే అంటే కేకే. మనం వాట్సాప్లో కానీ ఎక్కడ మెసేజ్ చేసేటప్పుడు కేకే అంటూ ఉంటాం. ఓకేని కేకేగా చేసాం. సో అలా గుర్తుంచుకోవడానికి, హాస్యంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ కేకే వేణుగోపాల్ ఆయన 15వ అటార్నీ జనరల్గా భారతదేశానికి సేవలు అందించారు. అంటే స్టాటిక్ జీకేలో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరొక పుస్తకం ద వెల్త్ ఆఫ్ నేషన్స్. ఇది ఇటీవల 2026 సంవత్సరంలో 250వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. దీని యొక్క రచయిత యాడమ్ స్మిత్. గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. యాడమ్ స్మిత్ అంటే గోల్డ్ స్మిత్ అనుకోండి. కంసాలి, బంగారాన్ని చేసే వ్యక్తి కంసాలి. ఆయన దగ్గర వెల్త్ అంటే బాగా ధనం ఉంటుంది. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ద కార్ప్స్ కలెక్టర్ ద మెమోయిర్. ద కార్ప్స్ కలెక్టర్ ఏ ట్రూ స్టోరీ. అలా భాషకు సంబంధించిన పుస్తకం. ఆంగ్లంలోకి ఎవరు అనువదించారంటే పి విను మరియు నియాస్ కరీం. వీళ్ళిద్దరూ దీన్ని సున్నితంగా అనువదించారు. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. కరీం ఇలా అంటున్నాడు, విను, నేను ఒక కలెక్టర్ని, ఇది చాలా నిజమైన కథ నీకు చెప్తాను విను అంటున్నాడు. ఎవరికి? మనకి. అలా అనుకోవడానికి హాస్యంగా ట్రై చేయండి. జియో ఆఫ్ గోల్డెన్ పుస్తకం యొక్క రచయిత అలెన్ లేవీ. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. మనకు బాగా తెలుసు లేవీస్ బట్టల బ్రాండ్, క్లాత్స్. అది చాలా గోల్డ్ అంటే అత్యాధునికంగా లేదా బంగారంతో పోల్చవచ్చు అని అనుకోవచ్చు. అలా హాస్యంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మరొక పుస్తకం కరుణ. దీన్ని రచించింది కైలాష్ సత్యర్థి. ఈయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఎప్పుడు? 2014లో. ఎవరితో సంయుక్తంగా వచ్చిందంటే ఇద్దరు కలిసి మలాలా యూసఫ్జీ నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఒక పుస్తకంతో వార్తల్లోకి నిలిచారు. ఆ పుస్తకం పేరు కరుణ, ద పవర్ ఆఫ్ కంపాషన్. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. కైలాస్ పర్వతాలు మనకు బాగా తెలుసు. అక్కడికి వెళ్తే మనకేమొస్తుందంట? కరుణ వస్తుందంట. లేకపోతే ఇలా గుర్తుంచుకోవడానికి కూడా ట్రై చేయండి. సత్యర్థిలో సత్యం మనం అనుసరిస్తే దేవుని కరుణ వస్తుందని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డీకోడింగ్ ఏ నేషన్స్ సింబల్స్. ఈ పుస్తకం యొక్క రచయిత ఎం కృష్ణ. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. శ్రీకృష్ణ, మేము భారతీయులం, పీపుల్ ఆఫ్ ఇండియా, మాకు వివిధ జాతీయ చిహ్నాలు ఉన్నాయి అని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, పారడైసో 17. ఈ పుస్తకం యొక్క రచయిత అమెరికన్ రచయిత్రి హన్నా లిలిత్. హన్నా అనే వ్యక్తి, ఒక ఆవిడ పారడైసో, మనకు ప్యారడైస్ హోటల్ తెలుసు, అక్కడ ఉందని హాస్యంగా గుర్తుంచుకుందాం. టైడ్స్ ఆఫ్ టైమ్, భారత్స్ హిస్టరీ త్రూ మొరల్స్ ఇన్ పార్లమెంట్. దీన్ని సిపి రాధాకృష్ణ ద్వారా ఈ పుస్తకాలను విడుదల చేశారు. ఇది లోకసభ సచివాలయ ప్రచురణ. దీన్ని ఎవరు రచించారు? ఎంపీ శ్రీమతి సుధామూర్తి. ఒక చాలా ఇంపార్టెంట్ బుక్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. సుధామూర్తి ఆమె ఎప్పుడు మోరల్స్ గురించి పార్లమెంట్లో మాట్లాడతారని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. లేదా సుధా అనే ఆవిడ టైడ్స్ ఆఫ్ టైంలో టైడ్ సర్ఫ్ను వాడతారని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, మరొక పుస్తకం ద బెంచ్, ద బార్ అండ్ ది బిజార్. మరొక పుస్తకం ద లాఫుల్ అండ్ ది ఆఫుల్. 2 పుస్తకాలను రచించింది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ప్రస్తుతం ఆయనే ఉన్నారు మనకి, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. దీన్ని విడుదల చేసింది అమిత్ షా. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. మెహతా బార్లో, అంటే లా బార్, జడ్జిలకి లా ఫామ్ హౌస్ అలా అంటారు కదా, దాని మీద బెంచ్ మీద ఆయన కూర్చున్నప్పుడు లా గురించి అబ్బో అలా అన్నట్టుగా ఈయనకి మెహతాకి చాలా హుషారుగా ఉంటుందంట. హాస్యంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. భారతదేశానికి 15వ సొలిసిటర్ జనరల్. ఈయన 2018
అక్టోబర్ 10 నుండి ఈ పదవిలో ఉన్నారు. 2026 జూలై 1వ తేదీకి ఆయన పదవీకాలం పూర్తయింది. అయితే భారత ప్రభుత్వం మరో 3 సంవత్సరాలు పొడిగించింది. తద్వారా ఆయన 16వ సొలిసిటర్ జనరల్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయన 2వ అత్యధిక కాలం పనిచేస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇంకొక పుస్తకం అప్నా అపన్. దీన్ని రచించింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తను ప్రధాని నరేంద్ర మోదీపై 35 ఏళ్ల అనుభవాలు ఈ పుస్తకంలో రచించారు. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. అప్నా అపన్. నరేంద్ర మోదీ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కదా, వ్యవసాయం చేసేవారు. రైతులకు అపన్నహస్తంగా ఎప్పుడు నిరంతరం ఈ 35 ఏళ్లలో కృషి చేస్తూనే ఉన్నారు అని ఆయన రచించినట్లు మనం అనుకుందాం. నెక్స్ట్ మరొక పుస్తకం రస్కిన్ బాండ్. ఇది చాలా ఇంపార్టెంట్ పుస్తకం. ఈయన తరచూ వార్తలు నిలుస్తూనే ఉంటారు ఈ పుస్తకాల రచనల్లో. అయితే 92వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రెండ్షిప్ స్టోరీస్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఇలా గుర్తుంచుకుందాం. బాండ్, ఫ్రెండ్షిప్కి బలమైన బాండ్ ఉంటుందని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ లవ్ ఎనాటమీ అండ్ కోకోనట్ చట్నీ. ఇది ఆంగ్ల నవల. లవ్ ఎనాటమీ అండ్ కోకోనట్ చట్నీ ఇది ఆంగ్ల నవల. దీని యొక్క రచయితలు డాక్టర్ ప్రియా మేరీ జాకబ్ మరియు డాక్టర్ సజ్జన విఎం కుట్టి. ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. మేరీకి కోకోనట్ చట్నీ అంటే బాగా ఇష్టం. అలాగే ఈ కుట్టిని ఎలా గుర్తుపెట్టుకుందామంటే, మేరీ అంటే కేరళలో చిన్నపిల్ల అని అర్థం. ఈ మేరీ కుట్టికి ఈ కోకోనట్ చట్నీ అంటే చాలా బాగా ఇష్టమని అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పుస్తకం ఇది, లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ పిఎన్ పానిక్కర్. దీన్ని రచించింది పిపి సత్యన్. దీన్ని విడుదల చేసే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. లైబ్రరీలో పిపి సత్యన్, లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత పిపి సత్యన్. పిపి లైబ్రరీలో పిపి హార్న్ కొట్టకూడదు. పిపి హార్న్ అని ఉంటుంది కదా, హార్న్ మనం లైబ్రరీలో కొట్టకూడదు. ఓకే, అక్కడ బయట కూడా హార్న్ కొట్టడానికి వీలు లేదు అన్నట్లు హాస్యంగా గుర్తుంచుకుందాం. మరొక పుస్తకం చాలా ఇంపార్టెంట్ పుస్తకం, ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్. దీన్ని రచించింది హాకీ చరిత్రకారుడు కె అరుముగం. దీన్ని విడుదల చేసిన వారు ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష. పుస్తకంలో మనకి మొట్టమొదటి ఒలింపిక్ మెడల్ భారతదేశానికి తెచ్చింది 1928వ సంవత్సరంలో. ఎవరు? స్వర్ణ పతాకాన్ని తెచ్చింది భారత హాకీ జట్టు. పుస్తకంలో ఆ విషయాలను ఈ కె అరుముగం రచించారు. ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. మనకి ఒలింపిక్ గోల్డ్ మెడల్ 1928లో వచ్చింది కదా, ఆరుముగం దాని ముందు మనకి రాలేదని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పుస్తకం, ద సెకండ్ ఆర్బిట్ బిలీఫ్ ఆఫ్ ఎ మ్యాన్ డ్రీమ్స్ ఆఫ్ 1.4 బిలియన్ హార్ట్స్. ఈ పుస్తకాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని రచించిన వారు గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా. బాగా తెలుసు, 2024లో జూన్ 25వ తేదీన ఆయన యాక్సియం 4 మిషన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆయన వెళ్ళిన వ్యక్తులలో ఒకరు, భారతదేశానికి చెందిన వ్యక్తి. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. తెలుసు, సెకండ్ ఆర్బిట్ అంటే అంతరిక్షంలోకి ఎవరు? శుక్లం కళ్ళతో చూడటానికి అంతరిక్షంలోకి సెకండ్ ఆర్బిట్, 2వ అంతరిక్షానికి వెళ్ళటం జరిగింది. తన కళ్ళతో 2వ అంతరిక్షాన్ని చూడటం జరిగిందని హాస్యంగా గుర్తుంచుకోండి. ఒక పుస్తకం ఇంపార్టెంట్, ఇది మిక్స్డ్ మెటాఫర్స్. రచించింది డైసీ రాక్వెల్. ఈమెకు 2022 అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఎందుకు గెలుచుకున్నారంటే, గీతాంజలి శ్రీ రచించిన హిందీ నవల టాంబ్ ఆఫ్ సౌండ్ రేవత్ సమాధి, దానిని టాంబ్ ఆఫ్ సౌండ్గా ఆంగ్లంలోకి అనువాదించినందుకు ఈమెకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2022లో వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి పోటీ పరీక్షల కోణంలో. కానీ ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. రాక్వెల్లో రాక్స్, మిక్స్డ్ మెటాఫర్. మిక్స్డ్ అంటే అనేక రకాలు రాక్స్ ఉంటాయి, మార్బుల్స్ కానివ్వండి, గ్రానైట్స్ కానివ్వండి, ఇంకా అనేకమైన రాళ్ళు ఉంటాయి కదా, అలా హాస్యంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ విఐపి కల్చర్ ఇన్ ఇండియా, పవర్, ప్రివిలేజ్ అండ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ డెమోక్రసీ. దీన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీని యొక్క రచయితలు అరుణాచల్ ప్రదేశ్ మాజీ రాజ్యసభ సభ్యుడు నబం రెబియా, మరియు దీని యొక్క సహ రచయిత ఒకరు ఉన్నారు, సందీప్ కుమార్. సరే, ఈ పుస్తకాన్ని ఇలా హాస్యంగా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. విఐపి కల్చర్ ఇన్ ఇండియా, నబం రబియాలో నబం విఐపి కల్చర్ ఇన్ ఇండియా. భారతదేశంలో విఐపి కల్చర్ ఎలా ఉంటుంది? నబం అంటే కొత్తగా, నవంగా ఉంటుంది, నవం. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మరొక పుస్తకం టైటాన్, ఇన్సైడ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ కన్జ్యూమర్ బ్రాండ్. రచించింది
సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కామత్. టైటాన్ కంపెనీ ఇటీవల 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సరే, దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. దీన్ని రచించింది వినయ్ కామత్. టైటాన్ దేనికి బ్రాండ్? వాచెస్. వినయ్ కామత్లో కామా, టైంకి కామాలు ఉండవు, అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మరొక పుస్తకం ఫ్లోరా ఇండికా కవరింగ్ లాస్ట్ స్టోరీస్ ఫ్రమ్ కీవ్స్ ఇండియన్ డ్రాయింగ్స్. దీన్ని రచించింది వృక్ష శాస్త్రజ్ఞుడు హెన్రీ నాల్టాయ్. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేద్దాం. ఫ్లోరా ఇండికా అంటే ఫ్లోరా అంటే ప్లాంట్స్, వృక్షాలు. రచయిత పేరేంటి? హెన్రీ నాల్టాయ్లో టై ప్లాంట్స్ స్ట్రైట్గా పెరగడానికి మనం ఏం చేస్తాం? కర్రకు కానీ దేనికైనా కడతాం. ఈ వృక్షాన్ని సరిగ్గా నిటారుగా పెరగడానికి కర్రను కానీ దేనైనా వెదురును కానీ కడతాం. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సాంస్క్రిట్ రత్న భండార్ భవ్యార్ ఇటిబ్రిటో. దీన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. పుస్తక రచయితలు లోక్సభ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జయంత్ కుమార్ రాయ్ మరియు శ్రీమతి సంగీత రాయ్. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. సాంస్క్రిట్లో సంగీతం ఉంటుంది, అలాగే అది రాయల్గా కూడా ఉంటుంది. రాయ్ సాంస్క్రిట్ అనేది రాయల్గా ఉంటుంది. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మరొక పుస్తకం అగత్యార్ ద యూనిఫైయర్. దీన్ని న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ పుస్తకం యొక్క రచయిత డాక్టర్ సుధా ఎంఎన్ మరియు ఓ శ్యామా భట్. మనకు బాగా తెలుసు, భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖ ఋషులలో ఒకరు అగస్త్య ఋషి. ఈ పుస్తకాన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. అగస్త్య ఋషి సుధా అనే వ్యక్తితో ఇలా అంటున్నారు, ఎవరినైనా క్షమించమ్మా అని అంటున్నాడు. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ CBN @361 degrees పాలిమ్యాథ్. ఈ పుస్తకాన్ని సింగపూర్లో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ రచించారు. నెక్స్ట్ బుక్ ఏ రూమ్ ఇన్ బాంబే ఏ మెమోయర్. రచించింది గణిత శాస్త్ర ఆచార్యులు మరియు నవల రచయిత మనీల్ సూరి. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. సూరి బాంబేకి వెళ్ళాడు. బాగా తెలిసి పరిచయమైన పేరు. సూరి బాంబేకి వెళ్ళాడు, అక్కడ ఒక రూమ్లో నివసిస్తున్నాడు. అలా గుర్తుంచుకోవడానికి హాస్యంగా ట్రై చేయండి. నెక్స్ట్ ట్రేడ్ యూనియన్స్ అండ్ అదర్ స్టోరీస్ టేల్స్ ఫ్రమ్ పూర్వాంచల్. రచించింది నలిన్ వర్మ. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లైన్స్ ఉంటాయి కదా, 2 లైన్స్, మధ్యలో అటొక లైన్ ఇటొక లైన్. హైవే మీద వెళ్తే 3 లైన్స్ ఉంటాయి. అవి సాక్రెడ్ అంటే మనకి భయానకంగా హైవేలో ఉంటాయి. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఎడపక్క ఇటుపక్క 3 లైన్స్ ఉంటాయి కదా, ఎటు వెళ్ళినా మనం సిగ్నల్ వేసి వాహనం నడపాల్సి ఉంటుంది. అవి చాలా భయానకంగా ఉంటాయని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆఖరి పుస్తకం ఆపరేషన్ సింధూర్. చాలా ముఖ్యమైన పుస్తకం. దీని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్మారక పుస్తకాన్ని విడుదల చేశారు. ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణ ఈ గ్రంథం రూపొందించబడింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇంతవరకు మనం గత 6 నెలల్లో 2026 సంవత్సరం జనవరి నుండి జూన్ నెల వరకు ఉన్న వార్తల్లో నిలిచిన పుస్తకాలు మరియు రచయితల గురించి కొన్ని కోడ్స్ రూపంలో చర్చించడం జరిగింది. సో ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.